హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే స్టైలిష్ లుక్తో బిగ్ బాస్ వేదిక మీదకి ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున హౌస్మేట్స్తో ఫుల్ సీరియస్ మోడ్లో మాట్లాడుతున్నాడు. అయితే ఇంతకీ నాగార్జున ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడు, ఎవరికి ఏ వార్నింగ్ ఇచ్చాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం ప్రారంభించండి. ఇక ప్రోమో విషయానికి వస్తే ముందుగా రీతు ఢెమాన్తో మాట్లాడుతూ, మీరిద్దరు ఏమైనా భార్యాభర్తలు అనుకుంటున్నారా? భార్యాభర్తలు కొట్లాడే కంటే ఎక్కువ గొడవలు పడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరమెక్కిపోయేలాగా ఉంది. అంతలా మీరు చేస్తున్నారు గొడవలు. ఇంట్లో ఏదైనా గొడవ పడ్డారు అంటే ఒకసారి సాల్వ్ అయిపోవాలి. వారం పొడుగునా అదే గొడవ ఏంటమ్మా మీరిద్దరు అంటూ ఇద్దరిపై ఫైర్ అవుతున్నాడు. వారిద్దరిని ప్రత్యేకంగా కన్ఫెషన్ రూమ్కి పిలిచి మరీ వారి వీడియోలు ప్లే చేసి వారి నస గురించి చెప్తున్నాడు నాగార్జున. ఇక ఆ తర్వాత భరణితో మాట్లాడుతూ, భరణి హ్యాట్స్ ఆఫ్, అసలుకు నువ్వు బయటకు వచ్చిన తర్వాత రీఎంట్రీ ఇచ్చి హౌస్లో ఎన్ని దెబ్బలు తగిలినా కూడా డాక్టర్తో కూడా నువ్వు చెప్పావు చూడు, నేను మళ్ళీ ఇంట్లోనే ఉండాలి డాక్టర్, నాకు బాగా అవుతుందా అంటూ అడిగిన విధానం అయితే సూపర్. నీకు గేమ్పై ఉన్న డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అంటూ భరణిని మెచ్చుకుంటున్నాడు నాగార్జున. ఇక ఆ తర్వాత దువ్వాడ మాధురితో మాట్లాడుతూ, అన్హెల్తీ బాండ్స్ హెల్తీ బాండ్స్ అంటూ చాలా మాట్లాడావు కదా మాధురి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరికి ఏం చెప్పాలో తెలియదా? మళ్ళీ దొంగచాటున డెమాన్తో మాట్లాడుతూ, రీతు వాళ్ళ మదర్ ఫోన్ చేసింది ఇలా చెప్పమన్నది అంటే ఇన్ని రోజులైంది నువ్వు లోపలికి వచ్చి ఆ విషయాన్ని ఒక్కసారైనా రీతుకి డైరెక్ట్గా చెప్పావా అంటూ ప్రశ్నించడంతో మాధురి సైలెంట్ అయితే అయ్యింది. ఆ విషయం తెలుసుకున్న రీతు కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయింది. ఇక ఆ తర్వాత సంజనాతో మాట్లాడుతూ, సంజన, అన్నం తిన్న ప్లేట్ నుంచి ఎవరైనా లేస్తారా? అలాగే అన్నం వదిలేసిపోయావు. అన్నాన్ని అస్సలు వేస్ట్ చేస్తే నాకు నచ్చదు. ఇది నీకు ఫైనల్ వార్నింగ్ అంటూ సీరియస్ అవుతున్నాడు. ఇక తనూజతో మాట్లాడుతూ, ఏంటమ్మా తనూజ, నువ్వు రేషన్ మేనేజర్గా ఎప్పటి నుంచి అయితే బాధ్యతలు స్వీకరించావో అప్పటి నుంచి అన్నీ గొడవలే. ప్రతి దానికి కయ్యం బుయ్యంలాగా నువ్వు కన్నెర్ర చేస్తావు, ముఖం మార్చేస్తావు. నువ్వు కూడా హౌస్మేట్, వారందరూ కూడా హౌస్మేట్. ఆ విషయాన్ని మర్చి నువ్వు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నావు చూడు, అక్కడే మొదలవుతుంది అసలు గొడవ అంటూ చెప్పడం జరిగింది. ఇక చివరిలో ప్రోమోలో విషయానికి వస్తే ఇక ఇమ్మాన్యుయల్ అలాగే తనూజ ఇద్దరిని నిల్చోబెట్టి వారిద్దరూ రాము క్యాప్టెన్సీ అయిన టాస్క్లో భాగంగా వీరిద్దరి మధ్య నామినేషన్స్లో ఆర్గ్యూ జరిగి అది పెద్ద గొడవగా మారింది. ఆ వీడియోని ప్లే చేసి చూపించి ఇమ్మాన్యుయల్కి ఇచ్చి పడేస్తున్నాడనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు తనూజ చెప్పిందే కరెక్ట్. ఇమ్మాన్యుయల్ని అడిగిన తర్వాతే తనూజ రాముకి అయితే సపోర్ట్ చేస్తుంది. అయితే నామినేషన్లో మాత్రం దాన్ని పూర్తిగా మార్చేసి చెప్పాడు ఇమ్మాన్యుయల్. దీంతో ఆ వీడియో ప్లే చేసి ఇమ్మాన్యుయల్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఈ వీక్ ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ హైలీ పాసిబుల్. ఎందుకంటే ప్రస్తుతానికి రాము రాథోడ్, దువ్వాడ మాధురి అలాగే గౌరవ్ ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని డేంజర్ జోన్లో నుంచి అంటే తనూజ వద్ద ఉన్న గోల్డెన్ బజర్ నుంచి ఒకరిని సేవ్ చేసి మిగిలిన ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.